మన బాయ్స్ అందరూ చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరినైనా ప్రేమిస్తుంటే గనక ఇమీడియట్గా వెళ్ళి వాళ్ళకి వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పేసేయండి. ఏం కాదు. ఐ లవ్ యూ అని మీరు ఎప్పుడైతే ఒక అమ్మాయికి ధైర్యంగా వెళ్ళి చెప్పారో ఆ అమ్మాయి ఫస్ట్ మీ గట్స్ని ఇష్టపడుతుంది. మీరు మీలో ఉన్న భావాలను చెప్పగలుగుతున్నారు అని మీ ధైర్యాన్ని ఇష్టపడుతుంది. మీరు అమ్మాయికి ఏమీ చెప్పకుండా మీరు అమ్మాయి వెనకాల తిరుగుతూ ఉన్నారనుకోండి, ఆ అమ్మాయికి కన్ఫ్యూజన్ వస్తుంది, తర్వాత డౌట్ వస్తుంది, తర్వాత భయం వస్తుంది, తర్వాత వెళ్ళి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకి చెప్తారు. కాబట్టి ఫస్ట్ మీరు వెళ్ళి అమ్మాయికి ప్రపోజ్ చేసేయండి. మహా అయితే ఏం జరగదు, వాళ్ళ పేరెంట్స్ పిలిచి నిన్ను తిడతారు, కొడతారు, అవసరమైతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. మహా అంటే బయటికి వస్తావు, బయటికి వచ్చి కాలు ఎగరేసి మళ్ళీ అదే అమ్మాయి ముందు బైక్ వేసుకొని రింగ్ రోడ్లు కొట్టేవనుకో, అప్పుడు ఉంటుంది ఆ అమ్మాయికి. అప్పుడు ఆ అమ్మాయికి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. తన ఫ్రెండ్స్కి కూడా ఆ విషయం తెలిసి ఉంటుంది. అరే వాడే కదా నీకు ప్రపోజ్ చేసింది, ఆ అబ్బాయి కదా మళ్ళీ నీకోసం వచ్చాడు చూడు, నువ్వు అంతా చేసినా సరే నీకోసమే వచ్చాడు అంటే వాడికి నీ మీద ఎంత ప్రేమ ఉంది అని ఆ అమ్మాయి పక్కన ఉన్న ఫ్రెండ్స్ ఆ అమ్మాయికి ఎక్కిస్తూ ఉంటారు. ఆ అమ్మాయికి ఏదో ఒక రోజు తెలియకుండా నీ మీద ప్రేమ వస్తుంది. ముందు మాట్లాడడానికి ట్రై చేయండి. తనకి చిన్నగా ఒక చాక్లెట్, ఒక పెన్ను, లేకపోతే తనకి ఇష్టమైంది ఏదో తెలుసుకొని ఇవ్వడానికి ట్రై చేయండి. మీ ప్రేమను చూపించడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్గా తెలియకుండా వాళ్ళు మీతోటి ఏదో ఒక రోజు ప్రేమలో పడిపోతారు. ప్రేమించడం ఆనందం, ప్రేమించబడటం అదృష్టం. మనందరం ఆనందంగానే ఉన్నాం ఎందుకంటే మనందరం ప్రేమిస్తున్నాం కాబట్టి. కానీ మనకి అదృష్టం కావాలి అంటే ప్రేమించబడాలి. అమ్మాయి మనల్ని తిరిగి ప్రేమించాలి. అలా ప్రేమించాలంటే మనం చేసుకోవాలి. అబ్బాయి అంటే నాకు బాడీ ఉంది, 6 feet ఉన్నాను, మంచి కలర్ ఉన్నాను, గ్లామరస్గా ఉన్నాను అంటే కాదు. అవన్నీ నీ మాటల్లో చూపించాలి నువ్వు.